ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు చాలామందికి ఇష్టపడే టాపిక్ అండ్ చాలామంది భయపడే టాపిక్ కూడా ఇది. చాలామందిని భయపెట్టిన టాపిక్ అనమాట ఎంతోమంది. సో మీ అందరికీ ఒక మంచి ధైర్యం కోసం ఈ వీడియో మనం చేస్తున్నాం. శాస్త్రంలో ఏముందో అది మాత్రమే చెప్తున్నాం. ధైర్యం కోసం అంటే మిమ్మల్ని ఏమి తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదండి. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. దక్షిణం పడమర స్థలం లేదంటే దక్షిణం నైరుతి పడమర స్థలాలు కలుపుకోవచ్చా లేదా? ఈ ప్రశ్న చాలా మందికి ఉందండి. ఓకేనా? 100% కలుపుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 100% కలుపుకోవద్దు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేంటి సార్ రెండు మాటలు మాట్లాడుతున్నారు? పూర్తి వీడియో చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తూర్పు రోడ్ ఉన్నప్పుడు ఎట్లా అసలు దీని యొక్క కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అయితే దక్షిణం పడమర ఖాళీ లేకుండా ఇల్లు కట్టారనుకోండి. ఒకవేళ తూర్పు ఫేసింగ్ ఉంది, ఉత్తరంలో ఎలాగైనా పెడతారు. చాలామంది చేసే మిస్టేక్ ఎక్కడ అంటే దక్షిణం వైపు మొత్తం గోడకేసి కట్టేస్తారు, పడమర గోడకేసి కట్టేస్తారు, నైరుతి గోడకేసి కట్టేస్తారు. సో అలాంటి సందర్భంలో మీరు 100% ఏం చేసుకోవచ్చు, ఖచ్చితంగా పడమరలో అంటే స్థలం కొని అక్కడ జరగవచ్చు, దక్షిణంలో కూడా స్థలం కొని జరగవచ్చు. దాంట్లో ఎలాంటి దోషం లేదు. బట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఉత్తరం కంటే దక్షిణం కొంచెం తక్కువ ఉండాలి లేదా సమానంగా ఉండొచ్చు. ఓకేనా? అట్లీస్ట్ 1 ఇంచ్ అనుకోండి, లేకపోతే ఈక్వల్ అనుకోండి. అలాగే తూర్పు కంటే పడమర తక్కువగా ఉండాలి. అంటే పడమరలో ఎంత ఉందో తూర్పులో దానికి డబుల్ త్రిబుల్ ఉండేలాగా చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించిన కండిషన్. ఇప్పుడు దక్షిణం రోడ్ తీసుకుందాం. ఓకే, తూర్పు గోడకు ఖాయం చేసి ఎప్పుడూ కట్టకూడదు. అర్థమైందా? సో అలాగే ఉత్తరం గోడకు ఖాయం చేసి కట్టొద్దు. అంటే ఈ రెండు కలిపితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈశాన్యం గోడకు కట్టేసినట్టే, సింపుల్. సో కంప్లీట్ ఈశాన్యం మూత అని దీన్ని అంటారు. ఈశాన్యంలో పూజ గది పెడితే దాన్ని ఈశాన్యం మూత అనడం తప్పది. సో ఈశాన్య మూత అంటే స్థలం మొత్తంలో పడమరలో దక్షిణంలో ఖాళీ ఎక్కువగా పెట్టి టోటల్ ఈశాన్యానికి వేసి డైరెక్ట్ కాంపౌండ్ గోడ మీద ఇల్లు కట్టడాన్ని ఈశాన్య మూత అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈశాన్య ఖండం అంటే ఏంటంటే ఉత్తరంలో తూర్పులో ఒక భాగం, అంటే వెడల్పులో పొడవులో ఒక్కొక్క భాగం వదిలిపెట్టి 9 భాగాలు చేసి ఒక భాగం వదిలిపెట్టి దక్షిణంలో పడమరలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండొచ్చు. అది ఓకే, పర్ఫెక్ట్. బట్ టోటల్ గోడకేసి ఎప్పుడు కట్టొద్దు. ఈశాన్య ఖండం, ఉత్తరఖండం అంటే ఏంటంటే తూర్పు పడమర ఈ రెండు సమానమైన ఖాళీ పెట్టి ఉత్తరంలో ఒక భాగం పొడవు మొత్తంలో ఒక భాగం ఖాళీ వదిలిపెట్టేసేసి ఇల్లు కడితే, దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టి కడితే దీన్ని ఉత్తరఖండం అంటారు. ఇది అన్నిటికంటే టాప్, ఇది కూడా సూపర్. లేదా నైరుతి ఖండం అంటే సింపుల్. నైరుతి ఖండం అంటే పడమరలో దక్షిణంలో తక్కువ ఖాళీ, తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ, అది కూడా పెట్టవచ్చు. పశ్చిమ హద్దుపై ఎప్పుడు కట్టకూడదు. ఒకవేళ అలా కడితే ఈ పశ్చిమానికి సంబంధించి తూర్పు కంటే తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అర్థమైందా? తూర్పులో ఖాళీ ఎంత ఉందో పడమరలో దానికంటే తక్కువ ఉండేలాగా స్థలం కలిపి తీసుకోవచ్చు. అసలు ఇష్యూస్ ఏం లేవు. తూర్పు పడమర సమానమైన ఖాళీ ఉండొచ్చు, లేదంటే తూర్పు కంటే కొంచెం పడమర కొంచెం తగ్గి ఉండొచ్చు. సో నో ఇష్యూ. నెక్స్ట్, పడమర వీధి ఉన్నప్పుడు అంటే దక్షిణం కలుపుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేసారు కాబట్టి రోడ్డు మీద ఏం ఎక్స్టెండ్ చేయరు, మిగతా వైపులో ఎక్స్టెండ్ చేసేది. పడమర రోడ్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? తూర్పు గోడ వైపుకి అసలు ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారు అనుకుందాం. సో తూర్పులో జరగడానికి ఆప్షన్ ఉంది. అంటే తూర్పు మాత్రమే కాదు, ఎటైనా జరగవచ్చు అండి, ఇష్యూస్ ఏం లేవు. సో 100% గోడ మీద కట్టొద్దు. సో ఆ టైంలో మీరు 100% ఎక్స్టెన్షన్ అంటే తూర్పులో స్థలం అనేది కొనుక్కోవచ్చు. తూర్పు కనీసం 1 పార్ట్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే మీరు స్థలంలో కలుపుకోవచ్చు, అంటే స్థలం కొని కలుపుకోవచ్చు అనమాట, ఇష్యూ లేదు. ఉత్తరం కంటే దక్షిణం ఖాళీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట, ఉత్తరం కంటే దక్షిణం ఖాళీ ఉండాలి లేదా సమానంగా ఉండాలి. సార్ కరెక్ట్గా చూసి చెప్తున్నారా లేకపోతే మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి వినండి. ఉత్తరం కంటే దక్షిణం ఖాళీ ఎక్కువ ఉండొచ్చు లేదా సమానంగా ఉండొచ్చు, ఉత్తరం ఎక్కువ ఖాళీ ఉండొద్దు ఈ ఫేసింగ్కి. అంటే తూర్పు వైపు ఎక్కువ జరిగి పడమర ఖాళీ ఉందనుకోండి, తూర్పు వైపు జరిగి పడమర ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు ఉత్తరం ఎక్కువ ఖాళీ ఉండొద్దు, దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలి. పడమర ఎక్కువ ఖాళీ ఉంటే దక్షిణం ఉండాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. ఏమవుతుందంటే తూర్పు వైపుకు జరిపినప్పుడు
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తూర్పు వైపుకి జరిపినప్పుడు పడమర ఎక్కువ ఖాళీ ఉంటే ఉత్తరం ఎక్కువ ఖాళీ చేస్తే ఆటోమేటిక్ ఇల్లు ఆగ్నేయానికి వెళ్తుంది. ఇది మేజర్ మిస్టేక్ అవుతుంది, చాలా డేంజరస్. ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చే పని వస్తుంది, రోడ్డు మీదకి వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, చాలా డేంజర్ అండి. ఎప్పుడు కూడా అట్లాంటి పనులు చేయకండి. సరైన సలహా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, పడమర వీధి ఉన్నప్పుడు ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండాలి, లేదా తూర్పు కంటే పడమర ఖాళీ ఉండాలి. రైట్, ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్, తూర్పు ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి. తూర్పు ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి. రైట్. రెండో కండిషన్ ఏంటంటే పడమర ఎక్కువ ఖాళీ లేదనుకుందాం, అప్పుడు తూర్పు ఉత్తరం ఎక్కువ ఖాళీ ఉండొచ్చు. పడమర ఎక్కువ ఖాళీ ఉంటే దక్షిణమే ఉండాలి, తూర్పు ఎక్కువ ఖాళీ ఉంటే ఉత్తరమే ఉండాలి, మళ్ళీ దక్షిణం ఉండొద్దు. కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. నైరుతి ఖండము, ఈశాన్య ఖండము, తూర్పు ఖండం చాలా మంచిది. అంటే స్థలం మొత్తంలో తూర్పు వైపుకు జరిపినప్పుడు ఉత్తర దక్షిణాలు సమానంగా ఉండి తూర్పు వైపు తక్కువ, పడమర ఎక్కువ ఉండొచ్చు. ఇది మొదటి కండిషన్. లేదా ఈశాన్య ఖండం అంటే తూర్పులో ఉత్తరంలో ఒక్కొక్క భాగం వదిలిపెట్టేసేసి దక్షిణంలో కొంచెం ఎక్కువ స్థలము, పడమరలో ఎక్కువ స్థలం, అప్పుడు ఇల్లు అనేది ఈశాన్యం వైపుకు జరుగుతుంది. ఇది కూడా నంబర్ 1. ఈ రెండు మాకు అర్థం కావట్లేదు సార్ అంటే సింపుల్, ఉత్తరము తూర్పు ఎక్కువ ఖాళీ పెట్టేసేసి ఇల్లు నైరుతికి జరిపేస్తే అయిపోయింది, నైరుతి ఖండం. సో ఉత్తరం రోడ్ ఉంటే, ఓకేనా, ఉత్తరం రోడ్ ఉంటే దక్షిణ ఖండం అంటే ఏం లేదు, తూర్పులో పడమరలు రెండు సమానమైన ఖాళీ పెట్టి ఇల్లు అనేది దక్షిణం వైపుకు జరిపేస్తాం. దక్షిణంలో మినిమం కొంత 1 పార్ట్ ఖాళీ వదిలేస్తాం, సింపుల్ అయిపోయింది. అది దక్షిణ ఖండం అంటాం. నైరుతి ఖండం అంటే అందరికీ తెలుసు, తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉంటుంది, పడమరలో దక్షిణంలో తక్కువ ఖాళీ ఉంటుంది, నైరుతి ఖండం. ఇందులోనే మనము పడమర ఖండం కూడా తీసుకోవచ్చు. పడమర ఖండం అంటే ఉత్తరంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉండాలి, తూర్పులో ఎక్కువ ఖాళీ ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్, ఉత్తరం కంటే దక్షిణం ఖాళీ ఉండాలి. ఇది కాదు, ఉత్తరం రోడ్డు రైట్, దక్షిణ ఖండము, నైరుతి ఖండం మంచిది, పడమర ఖండం ఓకే. నెక్స్ట్, ఆగ్నేయ ఖండం ఉండొద్దండి. ఆగ్నేయ ఖండం ఎలా తయారవుతుంది అంటే పడమరలో మీరు ఎక్కువ ఖాళీ పెట్టారు, గుర్తుపెట్టుకోండి, పడమరలో మీరు ఎక్కువ ఖాళీ పెట్టారు, తూర్పులో తక్కువ పెట్టారు. ఇలాంటి సందర్భంలో 100% అది మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. సో నిజంగా అసలు ఈ దక్షిణము పడమర మనం కలుపుకోవచ్చా లేదా అనే ఒక ప్రశ్నలకు సమాధానంగా మీకు ఎన్నో రకాల కండిషన్స్ చెప్పాను. 100% మనము ఏ స్థలమైనా కలుపుకోవచ్చు. బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటంటే మన పేర్లేంటి, మన వర్గులేంటి, అసలు ఎటు స్థలం కలుపుకుంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఇవన్నీ మీరు ఒక ప్రొఫెషనల్ని అడిగి మాత్రమే ముందుకెళ్ళాలి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.